ఓం శాంతి. ఈరోజు మురళి 13/2/2026. మధురమైన పిల్లలారా, ఇక్కడ మీవన్నీ గుప్తమైనవే కావున మీరు ఏ విధమైన ఆర్భాటము చేయకూడదు. ఆడంబరం మీ కొత్త రాజధాని నషాలో ఉండాలి. ఇక్కడ బాబా అనేక రకాలుగా మనకు చెప్తున్నారు. ఒకటి, సింపుల్ లివింగ్ ఉండాలి, లగ్జరీ లైఫ్ ఉండకూడదు, సేవల్లో చూపించుకునేది ఉండకూడదు, పేరు కీర్తి ఆర్భాటాలు అన్నీ చేయకూడదు, సింపుల్గా ఉండాలా, మరియు రాజధాని నషాలో ఉండాలి. చాలా మంచిగా చెప్పారు బాబా. మీవన్నీ గుప్తమైనవి. ప్రశ్న: శ్రేష్ఠ ధర్మము మరియు దైవీ కర్మ స్థాపన కోసం పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేస్తున్నారు? ధర్మాన్ని మరియు దైవీ కర్మాన్ని స్థాపన చేసేందుకు పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేస్తున్నారు? జవాబు: మీరిప్పుడు పంచవికారాలను వదిలేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వికారాలే అందరినీ భ్రష్టంగా చేస్తాయి. ఈ సమయంలో అందరూ దైవీ ధర్మం నుండి మరియు దైవీ కర్మల నుండి భ్రష్టులుగా అయ్యారు. ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. బాబాయే శ్రీమతాన్నిచ్చి శ్రేష్ఠ ధర్మాన్ని మరియు శ్రేష్ఠ దైవీ కర్మలను స్థాపన చేయిస్తున్నారు. మీరు శ్రీమతం పైన నడిచి బాబా స్మృతి ద్వారా వికారాలపైన విజయాన్ని పొందుతారు. చదువు ద్వారా మీకు మీరే రాజతిలకాన్ని దిద్దుకుంటారు. చదువు ద్వారా మీకు మీరే రాజ్యతిలకాన్ని దిద్దుకుంటారు. వికారాలపైన విజయాన్ని పొందండి. శ్రీమతం పైన నడవండి. బాబాయే శ్రీమతాన్ని ఇచ్చి శ్రేష్ఠ ధర్మాన్ని, శ్రేష్ఠ దైవీ కర్మను స్థాపన చేస్తున్నారు. ఈ సమయంలో అందరూ దైవీ ధర్మం నుండి, దైవీ కర్మం నుండి భ్రష్టమైపోయినారు. పాట: మిమ్మల్ని పొంది బాబా మేము సర్వస్వాన్ని పొందాము. భూమి ఏమి, ఆకాశమేమి అన్నీ పొందాము. పరమాత్మ మిమ్మల్ని పొంది మేము అన్నీ పొందాము అని పాట యొక్క అర్థం. తో బాబా అంటున్నారు, ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. బాబా అని ఆత్మిక పిల్లలే అంటారు. వీరు బేహద్ తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారని పిల్లలకు తెలుసు. అనగా వారందరికీ తండ్రి. వారిని బేహద్ పిల్లలందరూ, ఆత్మలందరూ స్మృతి చేస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా స్మృతి చేస్తారు. కానీ తమకు ఆ పరంపిత పరమాత్మ ద్వారా విశ్వరాజ్యాధికారం లభిస్తుంది అనేదే తెలియదు. మాకు తండ్రి ఏ సత్యుగ విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారో అది స్థిరంగా, అఖండంగా, అచలంగా ఉంటుంది. మా రాజ్యాధికారం 21 జన్మలు ఉంటుందని మీకు తెలుసు. మొత్తం విశ్వం అంతటిపైన మన రాజ్యం ఉంటుంది. మన రాజ్యాధికారం అఖండంగా, స్థిరంగా, అచలంగా ఉంటుంది. మన నుంచి ఎవరూ లాక్కోలేరు. ద్వాపరయుగం వరకు ఎవరు దోచుకోలేరు. మన రాజ్యము ఒడిదుడుకులు లేకుండా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒకే ధర్మం ఉంటుంది, ద్వైతం ఉండదు. అది అద్వైత రాజ్యం. పిల్లలు ఎప్పుడు పాటను విన్నా తమ రాజధాని నషా వారికి రావాలి. ఇటువంటి పాటలు తమ ఇంట్లో ఉండాలి. మీ సర్వస్వము గుప్తంగా ఉంది మరియు గొప్ప గొప్ప వ్యక్తుల ఆర్భాటం ఎంతో ఉంటుంది. మీకు ఆర్భాటాలు ఏమీ లేవు. ఎన్నో ఆర్భాటాలు, అసలు లెక్కలేనన్ని ఆర్భాటాలు ఉంటాయి. బాబా ఎవరి లేకైతే ప్రవేశించారో వారు కూడా ఎంత సాధారణంగా ఉండడం మీరు గమనిస్తున్నారు. దాదీలు విశ్వ రాజ్యాధికారులు అవుతారు, అయినా ఎంత సింప్లిసిటీగా ఉంటారు. సఫేద్ వస్త్ర జేబ్ ఖాళీ అనేవాళ్ళు దాది జానకీజీ. తెల్ల బట్టలు, జోబు చూస్తే ఖాళీ అని. ఆ విధంగా ఎన్నో ఉంది. దాది యొక్క ఎంత వెయిట్ ఉంటారో అంత బంగారుతో తుంచొచ్చు దాదీని. అంత సేవ చేస్తున్నారు. 135 దేశ విదేశాల్లో ప్రకాష్మణి దాది, దాది జానకీజీ, దాదీలందరూ లౌకికంలో కూడా చాలా 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 చాలా
షౌకార్ ఇంటి వాళ్ళు అయినప్పటికీ ఎంత సింపుల్గా ఉన్నారు. అదే బాబా అంటున్నారు. బాబా కూడా అసలు ఆర్భాటమే లేదు. మనం బాబానైతే చూడలేదు కదా, దాదీలనైతే చూసినాం, ఎంత సింపుల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని రకాలుగాను షో అయిపోయింది. బాబా అంటున్నారు సర్వస్వము గుప్తంగా ఉంది. గొప్ప గొప్ప వ్యక్తులు ఎంత ఆర్భాటం చేసుకుంటారు, ఆడంబరం. మీకు ఆర్భాటం లేదు. బాబా ఎవరిలేకైతే ప్రవేశించారో వారు కూడా ఎంతో సాధారణంగా ఉండడం మీరు గమనిస్తారు. ఇక్కడ మనుషులు ప్రతి ఒక్కరూ ధర్మ విరుద్ధంగా ఉంటూ చీచీ పనులే చేస్తారని కూడా పిల్లలకు తెలుసు. పైన చూస్తే ఆర్భాటాలు, లోపల చూస్తే చీచీ పనులు. కావున వారిని అవివేకులు అంటారు. బుద్ధికి పూర్తిగా తాళం వేయబడి ఉంది. మీరెంతో వివేకవంతులుగా ఉండేవారు, విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మాయ ఎంత అవివేకులుగా చేసిందంటే దాంతో ఎందుకు పనికి రాకుండా ఉన్నారు. తండ్రి వద్దకు వెళ్ళేందుకు యజ్ఞ తపాదులు ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల లాభమేముంది? ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు. దినప్రతిదినము అకళ్యాణమే జరుగుతూ వచ్చింది. ఎంతెంతగా మనుష్యులు తమోప్రధానంగా అవుతారో అంతంతగా అకళ్యాణం జరగాల్సే ఉంది. ఏ ఋషులు మునుల గాయనమైతే ఉందో వారు పవిత్రంగా ఉండేవారు. మాకు తెలియదు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయారు. కాబట్టి శివోహం తతత్వం సర్వవ్యాపి, నాలోనూ ఉన్నారు, నీలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నారు అంటారు. వారు కేవలం పరమాత్మనే అంటారు. పరంపిత అని ఎప్పుడు అన్నారు. ఒకవైపు పరంపిత అని అంటూ మళ్ళీ ఇంకొక వైపు సర్వవ్యాపి అనడం తప్పు. కావుననే బాబా అంటున్నారు వారిని పరంపిత అని, ఈశ్వరుడు పరమాత్మ అని అంటారు. తండ్రి అన్న పదం వారి బుద్ధిలేకే రాదు. భగవంతుడు అని పెద్ద రూపం కాకుండా తండ్రి అనేది చాలా సింపుల్ కదా. అమ్మ నాన్న సంబంధం ఎంత సింపుల్గా ఉంటుంది. కావుననే వారిని పరంపిత అని అంటారు. బాబా అంటున్నారు బుద్ధిలేకే రాదు. కొందరు తండ్రి అని పిలిచినా కేవలం నామమాత్రంగానే పిలుస్తారు. ఆస్తి ఏం లభిస్తుంది తండ్రి ద్వారా అనేటువంటి అవగాహన లేదు. పరంపిత అని అర్థం చేసుకున్నట్లయితే వారి బుద్ధి ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. బాబా స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. కావుననే వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. ఇప్పుడు మనం ముక్తి జీవన్ముక్తులను ఎలా పొందగలము అన్నది ఎవరి బుద్ధిలోనూ రాదు. ముక్తి జీవన్ముక్తి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ ప్రపంచంలో ఉంటూ ముక్తావస్థలో ఉండడం. ఆత్మ పతితంగా అయిపోయింది. ఆత్మ మొదట సతోప్రధానంగా వివేకవంతంగా ఉండేది. మళ్ళీ సతోరజో తమోల్లోకి వస్తుంది. అవివేకంగా అయిపోయింది ఆత్మ. ఇప్పుడు మీకు తెలివి వచ్చింది. తండ్రి మనకి స్మృతిని కలిగించారు. కొత్త ప్రపంచమైన భారతదేశం ఉన్నప్పుడు మన రాజ్యం ఉండేది. ఒకే మతం, ఒకే భాష, ఒకే ధర్మం ఉండేది. ఒక్క మహారాజా మహారాణిల రాజ్యమే ఉండేది. మళ్ళీ ద్వాపర యుగంలో వామమార్గం ప్రారంభమైనప్పుడు ఇక ప్రతి ఒక్కరి కర్మ పైన ఆధారం. అంతే కదా. ఎక్కడ చూసినా కర్మనే ఆధారం. జన్మకు కర్మనే ఆధారం. సంకల్పాల కర్మనే ఆధారం. కర్మ ఆధారంగా సంకల్పాలు, సంకల్పాల ఆధారంగా కర్మ. నేను మీకు ఎటువంటి కర్మలను నేర్పిస్తానంటే దాని ద్వారా మీరు 21 జన్మలు రాజ్యాధికారాన్ని పొందుతారు. అక్కడ కూడా హద్దు తండ్రి ఉంటారు సత్యుగంలో. కానీ అక్కడ నేను ఈ రాజ్య బాబా అంటారు అక్కడ నేను ఈ రాజ్య వారసత్వాన్ని అనంతమైన తండ్రి నుండి పొందాను అనే జ్ఞానం ఉండదు. ఎవరి నుంచి నాకు ఈ వారసత్వం లభించింది అనేది అవగాహన ఉండదు. మళ్ళీ ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. వికారీ సంబంధాలు ఏర్పడతాయి. మళ్ళీ కర్మల అనుసారంగా జన్మ లభిస్తుంది. భారతదేశంలో పూజ్యులైన రాజులు ఉండేవారు. అలాగే పూజారి రాజులు కూడా ఉండేవారు. సత్య త్రేతాయుగాలలో అందరూ పూజ్యులుగా ఉండేవారు. అక్కడ పూజ లేదా భక్తి మొదలైనవి ఉండవు. ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమైనప్పుడు యథా రాజారాణి తథా ప్రజ ఉంటారు. పూజారీలుగా భక్తులుగా అయిపోతారు.
అందరికన్నా పెద్ద రాజు అయిన సూర్యవంశీ మహారాజు కూడా పూజారిగా అయిపోతారు, లక్ష్మీనారాయణులు. ఇప్పుడు మీరు నిర్వికారిగా అవుతారు. దాని ప్రాలబ్ధాన్ని 21 జన్మలు పొందుతారు. మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమవుతుంది. దేవతల మందిరాలను తయారు చేసి పూజిస్తూ ఉంటారు. అది కేవలం భారతదేశంలోనే జరుగుతుంది. 84 జన్మల కర్మ ఏదైతే 84 జన్మల కథ ఏదైతే తండ్రి వినిపిస్తున్నారో అది కూడా భారతవాసుల కోసమే. ఇతర ధర్మాల వాళ్ళు వచ్చేదే తర్వాత. ఆ తర్వాత వృద్ధి జరుగుతూ లెక్కలేనంత మందిగా అయిపోతారు. అనేక రకాలైన భిన్న భిన్న ధర్మాల వారి పోలికలు ప్రతి విషయంలోనూ వేరువేరుగా ఉంటాయి. వారి ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. భక్తి మార్గం కోసం సామాగ్రి కూడా కావాలి. బీజం చిన్నగా ఉంటుంది, కానీ వృక్షం పెద్దగా ఉంటుంది. వృక్షంలోని ఆకులు మొదలైన వాటిని లెక్కించలేం. అలాగే భక్తి విస్తారం కూడా జరుగుతుంది. లెక్కలేనన్ని శాస్త్రాలను తయారు చేస్తూ ఉంటారు. ఈ భక్తి మార్గ సామాగ్రి అంతా అంతమైపోతుంది. కావున ఇప్పుడు తండ్రినైనా నన్నొక్కడనే స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. భక్తి ప్రభావం కూడా ఎంతో ఎక్కువగా ఉంది. ఎంతో సుందరంగా కూడా ఉంటుంది. వినడానికి కూడా వింపుగా ఉంటుంది. వైబ్రేషన్ కూడా చాలా బాగుంటుంది. నాట్యము, తమాషాలు, పాటలు మొదలైన వాటిపైన ఎంతగా ఖర్చు చేస్తూ ఉంటారు. కేవలం తండ్రినైనా నన్నొక్కడిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అలాగే మీ ధర్మమైన ఆది సనాతన ధర్మాన్ని కూడా స్మృతి చేయండి అని ఇప్పుడు బాబా చెప్తున్నారు. మీరు అనేక రకాలైన భక్తిని జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. సన్యాసులు కూడా ఆత్మలు ఉండే స్థానమైన ఆ బ్రహ్మ మహాతత్వాన్ని పరమాత్మగా భావిస్తారు. నిజానికి సన్యాసులు సత్వప్రధానంగా ఉన్నప్పుడు వారు అడవుల్లోకెళ్ళి శాంతిగా ఉండాల్సి ఉంటుంది. అలాగని వారు వెళ్ళి బ్రహ్మంలో కలిసిపోతారని కాదు. తండ్రి వద్దకు వెళ్ళేందుకు యజ్ఞతపాదులు ఎన్నో చేస్తారు, కానీ వాటి వల్ల ఏమీ లభించదు. ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు. దినప్రతిదినము అకళ్యాణమే జరుగుతూ పోయింది. ఎంతెంతగా మనుష్యులు తమోప్రధానంగా అవుతారో అంతంతగా అకళ్యాణం జరగాల్సిందే. బ్రహ్మము స్మృతిలో ఉంటూ శరీరంను వదిలినట్లయితే బ్రహ్మంలో లీనమైపోతారు అని భావిస్తారు. పరంధామంలో ఎలా లీనమవుతారు? కానీ ఎవ్వరూ ఆ విధంగా లీనం కారు. ఆత్మ అవినాశి, అది ఎప్పుడూ లీనం అవ్వదు. భక్తి మార్గంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. మళ్ళీ ఇంకొక వైపు భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అంటారు. మరి ఏది సరైనది? బ్రహ్మతో యోగాన్ని జోడించి బ్రహ్మలో లీనమైపోతారు. గృహస్థ ధర్మం కాదు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు అని అంటారు. అలాగని పైనుండి ప్రేరణ ద్వారా నేర్పిస్తారని కూడా కాదు. ప్రేరణ ద్వారా నేర్పిస్తే అందరూ ఒకేలాగా నేర్చుకోవాలి కదా. డిఫరెన్సియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో బాబా అంటున్నారు, అలాగని పైనుండి ప్రేరణ ద్వారా నేర్పిస్తారని కాదు. టీచర్ ఇంట్లో కూర్చొని ప్రేరణనేమైనా ఇస్తాడా? ప్రేరణ అన్నదే లేదు. ప్రేరణ ద్వారా ఏ పనులు జరగవు. శంకర్ని ప్రేరణ ద్వారా వినాశం జరుగుతుంది అంటారు, కానీ ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. వారు మిజైల్స్ మొదలైనవి తయారు చేయాల్సిందే. అలా కేవలం మహిమను గాయనం చేస్తారు. ఎవరికి తమ పూర్వీకుల మహిమ గురించి తెలియదు, దేవతల ధర్మం గురించి. ధర్మస్థాపకులను కూడా గురువులుగా భావించారు, కానీ వారు కేవలం ధర్మాన్ని స్థాపిస్తారు. ఎవరైతే సద్గతిని ఇస్తారో వారే గురువుగా పిలువబడతారు. వారు ధర్మస్థాపనం చేసేందుకు వస్తారు. వారి వెనుక వారి వంశావళి వస్తూ ఉంటుంది. సద్గతినైతే ఎవరూ ఇవ్వలేరు. మరి వారిని గురువులని ఎలా అంటారు? గురువు ఒక్కరే. వారినే సర్వుల సద్గతి దాత అంటారు. భగవంతుడైన తండ్రియే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. ముక్తి జీవన్ముక్తులనిస్తారు. వారి స్మృతిని ఎవరూ మర్చిపోలేరు. భర్త పైన ఎంత ప్రేమ ఉన్నా ఇంకొక వైపు భగవంతుడా, ఈశ్వరా అంటూ ఉంటారు. ఎందుకంటే తానే సర్వుల సద్గతి దాత. ఇదంతా రచన అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రినైనా నేనే రచయితను.
అందరికీ దుఃఖాన్ని ఇచ్చేది ఒక్క బాబాని, సుఖాన్ని ఇచ్చేది ఒక్క బాబాని. సోదరులకు వారసత్వం ఇవ్వలేరు. వారసత్వం ఎల్లప్పుడూ తండ్రి నుండే లభిస్తుంది. బేహద్దు పిల్లలైన మీకు బేహద్దు వారసత్వాన్ని ఇస్తాను. కావుననే నన్ను ఓ పరంపిత దయ చూపించండి, క్షమించండి అంటారు. కానీ ఏం అర్థం చేసుకోరు. భక్తి మార్గంలో అనేక రకాలైన మహిమలను చేస్తారు. అది కూడా డ్రామా అనుసారంగా తమ పాత్రను అభినయించాల్సి ఉంది. నేను వీరు పిలిచారు కాబట్టి రావడం లేదు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. డ్రామాలో నేను రావాల్సిన పాత్ర రచింపబడి ఉందని బాబా అంటారు. అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మ స్థాపన, కలియుగ వినాశనము మరియు సత్యుగ స్థాపన జరగాల్సే ఉంది. నేను నా నియమానుసారంగా వస్తాను. ఈ భక్తి మార్గం యొక్క పాత్ర కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎప్పుడైతే భక్తి మార్గం యొక్క పాత్ర పూర్తి అవుతుందో అప్పుడు నేను వస్తాను. ఇప్పుడు మేము తెలుసుకున్నామని పిల్లలు కూడా అంటారు. 5000 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ మిమ్మల్ని కలిసాము అంటారు. కల్పపూర్వం కూడా బాబా బ్రహ్మతనువులోనే వచ్చారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది. ఇది మళ్ళీ ఇంకెప్పుడూ లభించదు. ఇది జ్ఞానము, అది భక్తి. జ్ఞానం ప్రాలబ్ధం పైకెక్కే కళ. ఒక క్షణంలో జీవన్ముక్తి అనే గాయనం ఉంది. బాబా అంటారు, జనకునికి ఒక క్షణంలో జీవన్ముక్తి లభించింది. రాధ వెళ్ళి అనురాధగా అయినట్లుగా ఈ జ్ఞానం ద్వారా జనకుడు సీతకు తండ్రిగా, అనుజనకునిగా అయినట్లుగా వ్రాయబడి ఉంది. ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్తారు. కానీ దీని అర్థం ఎవరు తెలుసుకోలేరు. జనకుడు క్షణంలో జీవన్ముక్తిని పొందాడు అనే గాయనం ఉంది. కేవలం ఒక్క జనకుడు మాత్రమే కాదు కదా, మనమందరం ఆత్మలమంతా ట్రస్టీగా ఉన్నాం, సాక్షిగా ఉన్నామంటే జనకులే కదా. ఒక్క జనకుని ద్వారా ఒక్క జనకుడు జీవన్ముక్తిని పొందితే ప్రపంచంలో వాళ్ళకి జీవన్ముక్తి అందరికీ ఎలా లభించదు. జీవన్ముక్తి అనగా ఈ రావణ్ణి జైలు నుండి జీవితానికి ముక్తినిస్తారు. పిల్లలందరూ ఎంతటి దుర్గతిని పొందారో తండ్రికి తెలుసు. వారి సద్గతి మళ్ళీ జరగాల్సి ఉంది. దుర్గతి నుండి మళ్ళీ ఉన్నతమైన గతి ముక్తి జీవన్ముక్తులను పొందుతారు. మొదట ముక్తిలోకి వెళ్ళి మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తారు. శాంతి నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. ఈ చక్రము రహస్యాన్నంతటిని బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు. మీతో పాటు ఇతర ధర్మాలు కూడా వస్తాయి. మనుష్య సృష్టి వృద్ధి అవుతూ పోతుంది. ఈ సమయంలో మనుష్య సృష్టి వృక్షము తమోప్రధానంగా శిథిలావస్థకు చేరుకుంది. ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క పునాది అంతా కుళ్ళిపోయింది. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. భారతదేశంలో ఒక్కరు కూడా తమని తాము సనాతన ధర్మానికి చెందిన వారిగా భావించరు. ఎందుకంటే దేవతలు పవిత్రంగా ఉండేవారు, కానీ మేము పవిత్రంగా లేము. మరి అపవిత్రులైన పతితులైన మేము స్వయంని దేవతలుగా ఎలా పిలుచుకోగలము అని భావిస్తారు. అందుకే హిందువులుగా పిలుచుకున్నారు. ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా జరుగుతుంది. జనాభా లెక్కల్లో హిందూ ధర్మం అని రాసేస్తారు. బ్రాహ్మణ ధర్మం అనేది పోయి హిందూ ధర్మం అని రాసేస్తారు. సో బాబా అంటున్నారు, ఎవరైనా సరే గుజరాతీ వారైనా కానీ హిందూ గుజరాతీ అని అంటారు. అంటే హిందూ అనేది వచ్చి మళ్ళీ గుజరాతీలు అంటారు. అసలు ఈ హిందూ ధర్మం ఎక్కడి నుండి వచ్చింది అని వారిని అడగనైతే అడగండి, కానీ వారు ఎవ్వరికీ తెలియదు. కేవలం మా ధర్మాన్ని కృష్ణుడు స్థాపించారు అనేస్తారు. ఎప్పుడు స్థాపించారు అని అడిగితే ద్వాపరంలో అని అంటారు. ద్వాపర యుగం నుండి మనుష్యులు తమ ధర్మాన్ని మరచి హిందువులుగా పిలుచుకుంటున్నారు. కావుననే వారిని దైవీ ధర్మభ్రష్టులు అని పిలవడం జరుగుతుంది. దైవీ ధర్మభ్రష్టులు అనడం జరుగుతుంది. అక్కడ అందరూ మంచి కర్మలను చేస్తారు. సత్యుగంలో హిందువులుగా పిలుచుకుంటారు, కానీ
ధర్మభ్రష్టులుగా అయిపోతారు, కర్మభ్రష్టులుగా అయిపోతారు. శ్రేష్ఠ కర్మ కలిగిన వారు తక్కువ కర్మ, కనిష్ట కర్మని చేస్తూ వస్తారు, దేహభ్రాంతి లేకొచ్చి. అందుకయ్యే బాబా ఇక్కడ అంటున్నారు, కర్మభ్రష్టులుగా అయ్యారు అంటారు. ఇప్పుడు మళ్ళీ శ్రేష్ఠ ధర్మము, శ్రేష్ఠ దైవీ కర్మ స్థాపన జరుగుతోంది. ఆలోచనలు శ్రేష్టం చేసి బాబా మళ్ళీ విశేషంగా కర్మని శ్రేష్టం చేస్తారు, ఆలోచనల్ని మళ్ళీ కర్మని. తో బాబా అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ శ్రేష్ఠ ధర్మము, శ్రేష్ఠ దైవీ కర్మ స్థాపన జరుగుతోంది. కావున ఇప్పుడు ఇక పంచవికారాలను వదులుతూ పోండి అని అంటున్నారు. ఈ వికారాలు అర్ధకల్పం నుండి ఉన్నాయి. ఈ ఒక్క జన్మలో వీటిని వదలడంలోనే కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడకుండా విశ్వరాజ్యాధికారం లభించదు. తండ్రిని స్మృతి చేస్తారు, దాని ద్వారానే మీరు స్వయంకి రాజ్య తిలకం దిద్దుకుంటారు, అనగా రాజ్యానికి అధికారులుగా అవుతారు. నర నుండి నారాయణుడిగా అయ్యే కథని బాబా వచ్చి వినిపిస్తున్నారు. ఈ కథ ఎంతో ప్రసిద్ధమైనది. సత్యనారాయణ స్వామి వ్రతము కథ చదువుతారు కదా, దీనిని అమర కథ అని కూడా అంటారు, సత్యనారాయణ కథ అని కూడా అంటారు, మూడవ నేత్రాన్ని ఇచ్చే కథ అని కూడా అంటారు. ఈ మూడింటి అర్థాన్ని కూడా బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గం యొక్క కథలైతే ఎన్నో ఉన్నాయి, రకరకాల కథలు చెప్తారు కదా, జీవన చరిత్రలన్నీ కథల రూపంలో చెప్తారు. కావున పాట ఎంత బాగుందో చూడండి. మిమ్మల్ని పొంది బాబా అన్నీ పొందేశాము అనే పాట ఎంత బాగుంది అంటున్నారు బాబాకి నచ్చింది. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం, మేము ఒకే మతం పైన ఒకే రాజ్యాన్ని, ఒకే ధర్మాన్ని స్థాపన చేసేందుకు నిమిత్తమయ్యాము అనే స్మృతిని సదా ఉంచుకోవాలి. కావున ఎల్లప్పుడూ ఐక్యతతో ఒకే మతం పైన నడవాలి. అనేక మతాలుంటే కిందికి వెళ్ళిపోతాం, ఒకే మతం ఉంటేనే శ్రేష్టంగా అవుతాం. అప్పుడు మనల్ని మనం నిర్ణయించుకోవాలా, శ్రీమతం అంటే ఏమి, శ్రీమతం ఏది అనేది కూడా నిర్ణయించుకోవాలి. స్వయం రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు, వికారాలను వదిలేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. చదువు పైన పూర్తి ధ్యాసనుంచాలి. ఇంపార్టెంట్ చదువు. వరదానం, కర్మాతీత స్థితులై నలువైపులా ఉన్న సేవలను నడిపించే సిద్ధి స్వరూపులుగా కండి. కర్మాతీత స్థితిలో తర్వాత సేవ ఎలా నడిపించాలి? నిమిత్త మాత్రంగా, నమ్రతతో, సాక్షిగా, ట్రస్టీగా నడిపిస్తాం. జరిగిందా సరే, జరగలేదా సరే, అయిందా సరే లేదా కాలేదా సరే, ఆ విధంగా మున్ముందు నలువైపులా ఉన్న సేవల విస్తారాన్ని జరిపేందుకు భిన్న భిన్న సాధనాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో పత్ర వ్యవహారాలు, టెలిగ్రామ్లు, టెలిఫోన్లు మొదలైనవి పని చెయ్యవు లాస్ట్ టైంలో. అటువంటి సమయంలో వైర్లెస్ సెట్ కావాలి. వైజ్లెస్గా ఉండేవాళ్ళే వైర్లెస్ సెట్ పొందగలరు. వైజ్లెస్ అంటే వికారాలను అవిద్యగా ఉండాలి. దానికోసం ఇప్పుడిప్పుడే కర్మయోగిలుగా, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అప్పుడు నలువైపులా సంకల్ప సిద్ధి ద్వారా సేవలో సహయోగిగా కాగలుగుతారు. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి.
అలా ఉండేవాళ్లే బాబా అంటున్నారు, నలువైపులా వాళ్ళ సంకల్పం ద్వారా సిద్ధి అనేది లభిస్తుంది. సేవలో వాళ్ళు సహయోగిగా అవుతారు బాబా వాళ్ళ యొక్క సేవలు. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క పాలన యొక్క స్వరూపమే సహజ యోగి జీవితం. మన జీవితం సహజంగా యోగిగా ఉండాలంటే పరమాత్మ ప్రేమ యొక్క పాలన అవసరం. అవ్యక్త సూచన: ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. వివరణ: ప్రతి ఒక్కరూ 2 విషయాలపైన విశేషంగా శ్రద్ధ పెట్టాలి. ఒకటి, సదా సంస్కారాలను కలుపుకొని పోయే యూనిటీ, సంస్కారాలను కలుపుకొని పోవాలి, ఐకమత్యం. రెండవది, ఒకరి పట్ల ఒకరు విశ్వాసం పెట్టుకొని సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టం చేయాలి. ఎప్పుడైతే ఈ 2 విషయాలపైన ఎల్లప్పుడూ శ్రద్ధ పెడతారో అప్పుడు బాబా ఎవరో ఎలాంటి వాళ్ళో అలాగే కనిపిస్తారు మరియు ప్రత్యక్షత కూడా జరుగుతుంది. సంతుష్టతను చెయ్యాలి, స్వయం సంతుష్టంగా ఉండాలి, అందరినీ సంతుష్టపరచాలి. ఎప్పుడు స్వయం సంతుష్టంగా ఉంటామంటే ఒకరికొకరు విశ్వాసం ఉన్నప్పుడు సంతుష్టంగా ఉంటాం. సంస్కారాలని కలుపుకున్నప్పుడు ఐకమత్యం అనేది వస్తుంది. ఈ రెండింటి ద్వారా బాబా ప్రత్యక్షమవుతారు. తొందరగా రావాలా బాబా ఈ రోజులు, ఇదే కావాలా. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.